వృషభ రాశి వారికి ఈ 2025 సంవత్సరం ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతుందని చెప్పి మనం తెలుసుకుందాం. వృషభ రాశి వాళ్ళకి చూసుకుంటే గనక ఈ 2025 మార్చి 25వ తారీఖు తర్వాత 11వ స్థానంలోకి 10వ స్థానాన్ని విడిచిపెట్టి శని భగవానుడు 11వ స్థానంలోకి వస్తాడు. 11వ స్థానంలోకి శని భగవానుడు వచ్చినప్పుడు అవుట్ స్టాండింగ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనకి 4లో శని ఉన్నప్పుడు అర్ధాష్టమ శని అని, 8లోకి శని వచ్చినప్పుడు అష్టమ శని అని, 12లోకి 1లోకి శని వచ్చినప్పుడు ఏంటి అంటే ఏలినాటి శని అని చెప్పుకుంటాం. అయ్యో శని వచ్చేసాడు, శని పీడ పట్టింది అని చెప్పని ఫీల్ అవుతుంటాం. అదేవిధంగా చూసుకుంటే శని చాలా మంచి చేసే పీరియడ్స్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట. అవి ఎటువంటి పీరియడ్స్ అంటే 3లోకి శని వచ్చినప్పుడు, 6లోకి శని వచ్చినప్పుడు, 11లోకి శని భగవానుడు సంచరించేటప్పుడు ఆ 2.5 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు మనిషి యొక్క వ్యక్తి తన జీవితంలో చాలా విజయాలను అందుకుంటాడు, చాలా మార్పులు అనేవి అందుకుంటారనమాట. ఇప్పుడు మీకు అటువంటి టైం పీరియడ్ అనేది వచ్చింది. 2025 మార్చి నుంచి 2027 జూన్ వరకు చూసుకుంటే కనుక మీకు చాలా అవుట్ స్టాండింగ్ టైం పీరియడ్. ఈ సంవత్సరం మీకు మే 18వ తారీఖు తర్వాత 2వ ఇంట్లోకి గురువు వెళ్ళటం జరుగుతుందన్నమాట. గురు సంచారం 2వ ఇంట్లో సంచరించేటప్పుడు ధనపరమైనటువంటి లాభాలనే ఇస్తారు. ముఖ్యంగా ఎవరైతే ఈ వక్తలు ఉంటారు, స్పీచ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, స్పీచ్కి సంబంధించిన ఒక ప్రొఫెషన్ చేసే వాళ్ళందరికీ కూడా ఈ టైం పీరియడ్ చాలా బాగుంటుందండి. వాళ్ళు ఆస్ట్రాలజర్స్ కానివ్వండి, అదేవిధంగా చెప్పాలంటే న్యూస్ రీడర్స్ కానివ్వండి, లేదు రాజకీయాల్లో మంచిగా ప్రసంగాలు ఇచ్చేవాళ్ళు కానివ్వండి, ఈ ప్రసంగకర్తలు వీళ్ళందరికీ కూడా చాలా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పొచ్చు అనమాట. ఇది వ్యాపారం చేసుకునే వాళ్ళకి చాలా మంచి టైం పీరియడ్ అండి. కొత్తగా చాలా నాళ్ళ నుంచి మీకు ఏదో ఒకటి వ్యాపారం స్థాపించాలని చెప్పని అనుకుంటున్నారనమాట. ఏదో ఒక సంస్థను స్థాపించాలి అని అనుకుంటున్నారు, ఒక ఐడియా పెట్టుకున్నారు స్టార్టప్ చేయాలి అని చెప్పని. అయితే ఈ టైం పీరియడ్ చూసుకుంటే గనక అది ఎగ్జిక్యూట్ చేయడానికి ఇది చాలా మంచి టైం పీరియడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా చెప్పాలి అంటే ఇక 2వ స్థానం నుంచి గురువు యొక్క దృష్టి తన 9వ దృష్టితో 10వ స్థానం మీద పడుతుంది. ప్రొఫెషన్లో చాలా పేరు ప్రఖ్యాతలు వస్తాయి మీకు. అదేవిధంగా గౌరవం, సమాజంలో గౌరవం పెరుగుతుంది మీకు. ఎప్పటి నుంచో పెళ్లి కాని వాళ్ళకు కూడా పెళ్లి జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఫ్యామిలీ ఎక్స్పాన్షన్ హౌస్లోకి గురువు రావటం జరిగిందనమాట. సో గురువు ఎప్పుడైనా ఎక్స్పాన్షన్ అనేది ఇస్తాడు. ఫ్యామిలీ హౌస్లోకి వచ్చినప్పుడు ఫ్యామిలీ ఎక్స్పాన్షన్ అనమాట. అంటే ఈ సంవత్సరం మీ జీవితంలోకి ఒక నూతనంగా ఒక వ్యక్తి రావటం జరుగుతుంది. అది ఒక్కొక్కసారి రిలేషన్షిప్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి పెళ్లి జరగచ్చు కొంతమందికి. అదేవిధంగా చెప్పాలి అంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టడం కూడా జరుగుతుంది. ఎందుకంటే 2వ భావం అనేది ఫ్యామిలీ ఎక్స్పాన్షన్ కాబట్టి మీ కుటుంబంలోకి ఒక కొత్త వ్యక్తి అనేది చేరటం జరుగుతుంది కాబట్టి పిల్లలు పుట్టడానికి అవకాశం అనేది ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ సంవత్సరం చూసుకుంటే గనక మీ యొక్క కుటుంబంలో శుభకార్యాలు అనేవి జరగటానికి అవకాశం ఉందండి. ఎందుకంటే ఇప్పుడు 2లో గురువు వచ్చినప్పుడు అది ఫ్యామిలీ సెలబ్రేషన్కి సంబంధించిన హౌస్, ఎక్కువ శుభకార్యాలు జరగటము. అదేవిధంగా చెప్పాలి అంటే ఏదన్నా ఒక ఆస్తి కొనుగోలు చేయటం, లేకపోతే ఇల్లు కట్టుకోవటం, గృహప్రవేశం చేసుకోవటం, ఇటువంటి విషయాలు అనేది జరగటానికి అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా చెప్పాలి అంటే ఈ సంవత్సరం మే 14వ తారీఖు తర్వాత రాహు మీ 10వ స్థానంలోకి వస్తున్నాడండి. 10వ స్థానంలోకి రాహు వచ్చినప్పుడు ఏంటి అంటే కెరియర్ సూపర్బ్గా ఉంటుంది. ముఖ్యంగా మీడియా రంగాల వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి చాలా బాగుందండి. ఎవరైనా సరే కళాకారులు, సినీ కళాకారులు కావచ్చు, లేకపోతే వాయిద్య కళాకారులు కావచ్చు, ఏదైనా సరే ఫేస్ తెలిసేలాగా నలుగురికి ఫేస్ తెలిసే పని చేసే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో కొంతమంది ఆర్టిస్టులు ట్రై చేస్తూ ఉంటారు సినిమాల్లో, ఏయో చిన్న చిన్న పాత్రలు దొరుకుతూ ఉంటాయి, ఆ సినిమాలు రిలీజ్ కావు అట్లాంటివి. కానీ ఈ సంవత్సరం చూసుకుంటే కనుక మీకు ఒక మంచి సినిమాలో, ఒక పెద్ద సినిమాలో, లేకపోతే ఒక చిన్న సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర అనేది పోషించి దానివల్ల మీకు పేరు ప్రఖ్యాతలు రావడానికి, బయట మిమ్మల్ని చాలామంది గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇప్పుడు 10లో రాహు ఏంటి అంటే సడన్గా కెరియర్లో గ్రోత్ ఇస్తాడండి. అంటే మీరు ఇట్లాంటి గ్రోత్ ఉంటుందని కూడా మీరు ఎదురు చూడరు. ఇప్పుడు దాకా శని భగవానుడు 10లో ఉన్నాడు కదా, శని భగవానుడు 10లో ఉన్నప్పుడు ఏంటంటే ప్రతిదీ పని చేయిస్తాడు, కానీ ప్రతిదీ ఏంటంటే సాగదేస్తాడు.
చేస్తుంటాడు, అంతా కూడా లేట్ అవుతూ ఉంటుంది. కానీ 10లోకి రాహు వచ్చేసి శని 11లోకి వెళ్ళేసరికి ఏం జరుగుతుందంటే, అంటే మీరు ఎదురు చూడకుండానే మీకు సక్సెస్ అనేది దొరుకుతుంది అనమాట. అంటే అసలు ఊహించని విధంగా మంచి ఒక ఎత్తులకి పై స్థాయికి అనేది మీరు వెళ్ళటానికి అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా చెప్పాలి అంటే 10లో రాహు ఉన్నప్పుడు ఇంకా ఎవరెవరికి బాగుంటుందంటే సాఫ్ట్వేర్ రంగాల వాళ్ళకి బాగుంటుందండి. ఎందుకంటే రాహు అంటే ఏంటి, సాంకేతికతలో కూడా ఏంటి అంటే ఎప్పుడు మార్పు చెందుతూ ఉండే సాంకేతికత అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే సాఫ్ట్వేర్ రంగం, ఐటీలోనే కదా మనకి ఈ ఆండ్రాయిడ్ యాప్లు ఇవన్నీ తయారు చేసేది ఐటీ వాళ్ళే కదా. ఐటీ వాళ్ళకి చాలా బాగుంటుందండి ఈ టైం పీరియడ్లో చూసుకుంటే కనుక. అదేవిధంగా ఇంకెవరికి బాగుంటుందంటే ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్ రంగాలు. ఎలక్ట్రానిక్స్ అంటే సెల్ పాయింట్లు పెట్టుకున్న వాళ్ళకి కావచ్చు, ఇట్లాంటి షోరూములు పెట్టుకున్న వాళ్ళకి, వాషింగ్ మెషిన్లు, ఫ్రిడ్జ్లు ఇట్లాంటి షోరూమ్లు పెట్టుకున్న వాళ్ళకి, ఈ పెద్ద పెద్ద కంపెనీల డీలర్షిప్లు తీసుకొని ఎలక్ట్రానిక్ డివైజుల యొక్క పరికరాల యొక్క డీలర్షిప్లు తీసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది ఈ సంవత్సరం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా చూసుకుంటే ఈ దీనికి సంబంధించిన అంటే వైద్యానికి సంబంధించింది, మందులకి సంబంధించిన వీటిల్లో ఔషధాలకి సంబంధించిన వృత్తిలో ఉన్న అందరికీ బాగుంటుంది. ఎవరికి అంటే ముఖ్యంగా ఫార్మా రంగాల వాళ్ళకి బాగుంటుందండి ఈ సంవత్సరం చూసుకుంటే కనుక. ఎవరైతే ఫార్మా ఫీల్డ్లో ఉన్నారు, లేకపోతే ఏంటి అంటే మెడికల్ షాప్ పెట్టుకున్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఈ టైం పీరియడ్లో చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఏదైనా సరే ఒక టెక్నికల్గా వర్క్ చేసే వాళ్ళకి, ఏదైనా టెక్నికల్ రిలేటెడ్ వర్క్ చేసే వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు వృషభ రాశి వాళ్ళకి అనమాట. ఇకపోతే వృషభ రాశి వాళ్ళకు చూసుకుంటే కనుక ఈ సంవత్సరం 3 గ్రహాలు ఉంటే 3 గ్రహాల ప్లేస్మెంట్స్ సూపర్బ్గా ఉన్నాయి. కానీ 10లోకి రాహు వచ్చాడు అంటే 4లోకి కేతు వస్తాడు కదా. 4లో కేతు ఏం చేస్తాడు అంటే మనశ్శాంతిని కొంచెం డిస్టర్బ్ చేస్తాడు అనమాట. అంటే మీకు పని బాగా వస్తుందండి, మీరు ఊహించలేనంత పని వస్తుంది. అంటే ఇప్పుడు మీకు 10 రూపాయలు పని చేసే ఒక అర్హత ఉంది, అంతవరకే మీరు చేయగలరు. కానీ మీ సామర్థ్యాన్ని మించిన పని అనేది మీకు లభించడం జరుగుతుంది అనమాట ఈ టైం పీరియడ్లో. సో అప్పుడు ఏంటంటే కొంచెం మానసికంగా ప్రశాంతత తగ్గుద్ది. అంతా బాగానే ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఏంటంటే ఏదో ఒకటి మనసులో మెదులుతూ ఉంటుంది అనమాట, ఏదో ఒక ఆలోచనలు అట్లా. అవి అవాయిడ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే 4లో కేతు ఉన్నప్పుడు ఆధ్యాత్మికత అనేది కూడా ఇస్తాడనమాట. ఆ స్పిరిచువల్ నుంచి వచ్చే అలౌకిక ఆనందాన్ని అనుభవించడానికి జరుగుతుందన్నమాట, అవకాశం ఉంటుంది అనుభవించడానికి. అయితే ఇటువంటి టైం పీరియడ్లో మీరు కొంచెం స్పిరిచువల్గా వెళ్తే, ఏదో ఒక మంత్రోపదేశం అనేది తీసుకొని మంత్రోచ్చారణ చేస్తే కనుక మీకు చాలా చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఉండటం జరుగుతుందన్నమాట. మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎట్లా ఉంది అని చూసుకుంటే తగ్గేదేలే అన్నట్టుందండి అది మొత్తానికి. ఇకపోతే గనక ఇవి మీకు ఈ సంవత్సరానికి తగ్గ 2025 సంవత్సరానికి తగ్గ ఫలితాలు. ఇక ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ 2025 సంవత్సరం అన్ని విధమైనటువంటి శుభకరమైన ఫలితాలను ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.